హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో ఆఖరి శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందాము. ఈ శని త్రయోదశి చాలా ప్రత్యేకమైనదండి. ఎందుకంటే శనిదేవుడి యొక్క నక్షత్రమైన అనురాధ నక్షత్రంతో కూడుకొని వస్తున్నది కాబట్టి ఈ రోజున ఎవరైనా సరే జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని బాధలతో బాధపడేవారు స్వామివారిని ఆరాధించి స్వామివారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి. ఈ శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకోబోయే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా శని త్రయోదశి అనగా ఏమిటి అంటే, శనివారం ప్లస్ త్రయోదశి తిథి కలిసి వస్తే ఆ రోజుని శని త్రయోదశి అని పిలుస్తారు. జాతకం ప్రకారం ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని బాధలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో అటువంటి వారు ఈ శని త్రయోదశి రోజున తప్పకుండా శనిదేవుడికి పూజలు చేసుకోవడం వల్ల ఆయన అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. జాతకం ప్రకారం శని దోషాలు ఉన్నా లేకపోయినా మామూలు రోజుల్లో మనం శనిదేవుడిని ఆరాధించినా ఆరాధించకపోయినా ఇలాంటి శని త్రయోదశుల రోజు తప్పకుండా స్వామివారిని ఆరాధించడం, స్వామివారికి తైలాభిషేకాన్ని నిర్వహించడం, అలాగే స్వామివారి ముందు నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించడం, ఈరోజు దేవాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు నల్ల నువ్వులను దానంగా ఇవ్వడం వంటివి చేస్తే స్వామివారి అనుగ్రహం అనేది మన మీద ఎల్లవేళలా ఉంటుందండి. ఈ శని త్రయోదశి నాడు సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేవాలి, అభ్యంగన స్నానం చేయాలి, దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళాలి, ఉన్నటువంటి నవగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించాలి. ఈరోజు ప్రధానంగా శనీశ్వరుడిని ఆరాధించడం, శనిదేవుడికి తైలాభిషేకం చేయడం, ఒక తమలపాకులో బెల్లాన్ని ఉంచి శనిదేవుడికి నైవేద్యంగా సమర్పించడం చేస్తే జాతకంలో ఉన్న సర్వదోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఈ రోజున ఎవరైనా సరే పేదవాళ్లకు దానం చేయడం కూడా చాలా చాలా మంచిదండి. ఇంతకు 2024లో ఆఖరి శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది అంటే 28 డిసెంబర్ 2024 శనివారం రోజున. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.